అక్టోబర్ నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్న పథకాలకు సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవడైనా సెలెక్ట్ చేయండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం అనేది జరగబోతుంది. సో ప్రతి నెల మనకి 1వ తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. 1వ తేదీన దాదాపు అంటే 95 నుంచి 100% పెన్షన్ పంపిణీ పూర్తి చేసే విధంగా అధికారులు అయితే ప్రణాళికలు అయితే సిద్ధం చేసి పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఈ పెన్షన్ పంపిణీ అంతా కూడా మనకి 1వ తేదీ 2వ తేదీల్లోనే కంప్లీట్ అవబోతుంది. సో వికలాంగులకైతే 6,000 రూపాయలు, వృద్ధులకైతే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది, మనందరికీ తెలిసిందే. సో 1వ తేదీన పెన్షన్ పంపిణీ అనేది ఉండబోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ అంటే అక్టోబర్ 5వ తేదీన ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు కూడా పిఎం కిసాన్ వెబ్సైట్లో రిజిస్టర్ అయి ఉంటారో వాళ్ళందరికీ కూడా 18వ విడత కింద పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రైతు భరోసా లాంటిదే. సో 2,000 రూపాయలు అనేవి 18వ విడత కింద డబ్బులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి ఈ పిఎం కిసాన్ 18వ విడత డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి. సో ఎవరైనా కానీ పిఎం కిసాన్లో ఇంకా రిజిస్టర్ అవ్వకపోతే ఒకసారి రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి మీ ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిందో లేదో. ఈకేవైసీ కంప్లీట్ అయిన వారికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద డబ్బులు అనేవి జమ చేయడం జరుగుతుంది. సో 18వ విడత చాలామంది రైతులు అయితే ఉన్నారు, వీళ్ళందరికీ కూడా డబ్బులు అనేవి రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో దీపావళి పండుగ సందర్భంగా మనకి గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ ఒకటైతే పంపిణీ చేయబోతున్నారు. ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ కోసం ప్రతి ఒక్క దీపం పథకంలో ఉన్న అర్హురాలు కానీ అర్హుడు కానీ తప్పనిసరిగా ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈకేవైసీ మీ ఇంటి దగ్గరే కంప్లీట్ చేసుకోవచ్చు, మీ మొబైల్లోనే చేసుకోవచ్చు. అది ఎలాగో నేను ప్రాసెస్ తర్వాత వీడియోలో చెప్తాను. సో ఆ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ చేయండి, మీకోసం తప్పనిసరిగా అయితే ఒక లైవ్ వీడియో అనేది చేసి పెడతాను. సో లింక్ ఎలా చేసుకోవాలనేది ఒకవేళ మీకు చేత కదా అనుకుంటే ఒకసారి మీ దగ్గరలో ఉండే గ్యాస్ గూడెం దగ్గరికి వెళ్ళి అంటే గ్యాస్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాలంటే మీ ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అక్టోబర్ నెలలోనే ప్రారంభమవుతుంది. ఇక నెక్స్ట్ ఆ తర్వాత చూస్తే మనకి ఉచిత బస్సు ప్రయాణం అనమాట. ఇది కూడా దసరా కానుక మహిళలకైతే అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఫ్రీ బస్సు ప్రయాణం అనేది మనకి ఏపీలో త్వరలో ప్రారంభం కాబోతుంది. సో ఇది జిల్లాలకే పరిమితం చేస్తారా లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా తిరిగే విధంగా ఇస్తారా అనేది ప్రణాళికలు అయితే చూస్తున్నారు. ఇటు తెలంగాణలో 0 టికెట్ విధానం, అటు కర్ణాటకలో మనకి కార్డులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి రెండు కాకుండా ప్రత్యామ్నాయంగా వేరే మార్గం ఏదైనా ఉందా అనే దాని గురించి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. దీని మీద త్వరలోనే ఒక కీలక ప్రకటన కూడా చేయబోయే అవకాశం ఉందన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే తల్లికి వందనం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు అయితే ప్రతి ఒక్క విద్యార్థికి అందిస్తామంటున్నారు. సో తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ఈ 15,000 రూపాయలు అనేవి విద్యార్థిని బట్టి అందించడం జరుగుతుంది. ఒక తల్లికి 2 పిల్లలు ఉంటే 30,000 రూపాయలు ఇలా మనకి అందిస్తారనమాట. సో ఈ తల్లికి వందనకు సంబంధించి మనకి ఈ మధ్య మంత్రులు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పనిసరిగా తల్లికి వందనం పథకం అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం. గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇప్పుడు కేవలం 100 రోజులే కాబట్టి మరికొద్ది రోజుల్లోనే ఈ పథకానికి సంబంధించి పూర్తి సమాచారం అనేది ఎస్ఓపి విడుదల చేసిన తర్వాత ఎవరెవరికి ఏ విధంగా ఎలా ఎప్పుడు విడుదల చేయాలనే దాని గురించి, దాంతోపాటు దీనికి సంబంధించి వెరిఫికేషన్లో గ్రామ వార్డు సచివాలయ అధికారులు ఏ విధంగా పాల్గొనాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చూసిన తర్వాతనే డబ్బులు అనేవి జమ చేస్తామంటూ పేర్కొందాం అనమాట. సో త్వరలోనే ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఈ తల్లికి వందనం పథకం కింద డబ్బులు ఏవైతున్నాయో ఇవి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. త్వరలోనే ఈ పథకం ఈ అక్టోబర్ నెలలోనే ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే కొత్త పెన్షన్ కానీ కొత్త రేషన్ కార్డులు కానీ ఏపీలో అమలుకు నోచుకోబోతున్నాయి. ఈరోజైతే సచివాలయం వెబ్సైట్ అంటే ఏపీ సేవా పోర్టల్లో ఈ విధమైన ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో ఆ ఆప్షన్లో ఏంటంటే మనకి న్యూ రైస్ కార్డు, అదే స్ప్లిటీ రైట్ కార్డ్ అనే ఆప్షన్ ఇచ్చారు. ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేశారనుకోండి. సో ఎందుకంటే టెస్టింగ్ అనేది జరుగుతుంది. అధికారులు అంటే ఎవరైతే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా టెస్టింగ్ పర్పస్ కింద దీన్ని తీసుకొచ్చారు. సో త్వరలోనే పూర్తి స్థాయిలో మనకి షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అప్లికేషన్ తీసుకుని వెరిఫై జరుగుతుంది.